హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. ఈ వేస్ట్ అని పడేసే వస్తువులను కూడా ఎంత చక్కగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనేదే టిప్స్ చెప్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసింటే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇలా కుక్కర్ గ్యాస్ కట్లు కానీ, లేదంటే మిక్సీ జార్ మూతలకి వచ్చే గ్యాస్ కట్లు కానీ మనకి కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా లూజ్గా అయిపోయి పని చేయవు, లీక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని వేస్ట్గా పడేసి కొత్తవి కొంటాము. ఆ పాతవి పడేయకండి, చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది అయితే మిక్సీ జార్కి వచ్చిన ఇదనమాట గ్యాస్ కట్. దానికి ఇలా బట్టల క్లిప్లు అన్నీ పెట్టేసుకుంటే చక్కగా రౌండ్గా నీట్గా ఉంటాయి చూడటానికి. ఇలా బట్టలు ఆరేసే దగ్గర మనం ఒక మేకు తగిలించుకున్నామంటే క్లిప్లు అన్నీ దానికి ఉంటాయి. అక్కడెక్కడ క్లిప్లు వేసే పని లేకుండా నీట్గా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, పేస్ట్లు, మనకి టూత్ పేస్ట్లు అయిపోయిన పేస్ట్లు ఉంటాయి, బాగా పిండేసి వాడేస్తాము. అయినా కూడా మనకి వాటిని ఎంత చక్కగా రీయూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకోండి. టూత్ పేస్ట్ని ఇలా మనకి నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అవి ఒక రింగ్స్ లాగా వస్తాయి ఓపెన్ చేస్తే. ఇప్పుడు వాటిలో ఇంకా సైడ్న ఏమైనా పేస్ట్ ఉన్నా కూడా వాటర్లోకి అయితే ఒకసారి కడిగేసేయండి. ఇంకా ఈ క్యాప్ దగ్గర కూడా పేస్ట్ మనకి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా వాటర్లోకి పెట్టి ఒకసారి కడిగేసేసి ఈ పీసెస్ అన్నీ సెపరేట్గా తీసేయండి. అవి ఎలా వాడాలో చెప్తాను. ఇప్పుడైతే మనం పేస్ట్ కడిగి పెట్టుకున్న ఈ వాటర్ ఉంది కదా, ఆ పేస్ట్ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకుని మన క్లీనింగ్కి చాలా బాగా వాడచ్చు దాన్ని. అయితే ఇది మనకి సోప్ కానీ ఏమీ వాడకుండా ఈ పేస్ట్ వాటర్ని ఇలా స్టవ్ తుడవడానికి, వంట అయిన తర్వాత స్టవ్ని జిడ్డుగా ఉంటుంది కదా, స్టవ్ని ఇది స్ప్రే చేసి తుడిచారంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే పేస్ట్ స్మెల్కి మీకు దగ్గరికి ఏగలు రావటం కానీ లేదంటే బొద్దింకలు రావటం ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు, బల్లులు అలాంటివి రావు. ఇలా డైలీ మనం ఒకసారైనా దీంతో తుడిచేస్తే నీట్గా ఉంటుంది. అలాగే చిమ్నీ కూడా ఇది స్ప్రే చేసి డైలీ మనం ఒకసారి ఇలాగ పొడి బట్టతో నీట్గా తుడిచేసామంటే జిడ్డు పట్టకుండా కూడా ఉంటుంది. ఇలాగే ట్రై చేయండి. అలాగే మనకి కిచెన్ సింక్ కూడా గిన్నెలు కడిగాక ఎంత కడిగినా జిడ్డుగానే ఉంటుంది అది. అలాంటప్పుడు కూడా ఈ పేస్ట్ వాటర్ని థిక్గా స్ప్రే చేసి తోమేశారంటే నీట్గా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండే మిర్రర్స్, వాష్రూమ్లో ఉండే మిర్రర్స్ కూడా మనకి మరకలు పడిపోయి ఉంటుంది కదా, ఈ వాటర్ని పేస్ట్ వాటర్ని స్ప్రే చేసి మెత్తటి బట్టతో తుడిస్తే నీట్గా డీప్గా క్లీన్ అయిపోతాయి. ఇలాగ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా మనకి కట్ చేసుకున్న ఈ టూత్ పేస్ట్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని రీయూజ్ చేయడానికి ఇలా మనకి ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, ప్రతి మొబైల్కి ఒక్కొక్క ఛార్జర్ కూడా ఉంటుంది కదా. ఈ ఛార్జర్లన్నీ మనం ఒక బాక్స్లోకి వేసి పెట్టినా కూడా ఇలా చిందరవందరగా వైర్లన్నీ కలిసిపోయి ఒకటి తీస్తే ఒకటి వస్తూ ఉంటుంది. అలా లేకుండా మనకి ఇలా ఈ కట్ చేసుకున్న టూత్ పేస్ట్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా చక్కగా నీట్గా ర్యాప్ చేసి వైర్లను చుట్టేసి దగ్గరికి ఇలా ఒకటి వేసేసుకున్నారంటే కావాల్సినంత వైర్ తీసివాడి మళ్ళీ దానికి పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా మనం టూత్ పేస్ట్ని కట్ చేశాక కూడా ఈ పీసెస్ని ఇలా వాడుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా. మనం ఇవన్నీ కూడా ఒక స్ట్రిప్ లాగా ఈ పిన్ను కూడా ఇలా తగిలిచ్చేసేసుకోవచ్చు వైర్కి పెట్టేసి. ఇక్కడ మనకి కదలవన్నమాట. ఇంకా ఇవన్నీ ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే కావాలన్నప్పుడు వాడుకోవచ్చు. జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఇలా నీట్గా వీటిని వైర్లన్నీ కూడా తీసుకెళ్ళచ్చు దేనికన్నా సెపరేట్గా. ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి మల్లెపూలు అయితే ఎక్కువ వస్తాయి కదా, మల్లెపూలు మనం ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తెచ్చుకొని రోజు కొన్ని మాలగట్టి వాడడానికి. విడి పువ్వులైనా దండైనా సరే తెచ్చినప్పుడు ఇవి మనకి బ్లాక్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలాగే ఫ్రిడ్జ్ అంతా వేరే పదార్థాలకి మల్లెపూలు స్మెల్ పట్టుకుంటుంది. అలా లేకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మల్లెపూల్లో ఉన్న వేస్ట్గా ఉన్న కాడలు, ఆకులు లాంటివి ఉంటే తీసేయండి. తర్వాత ఈ మల్లెపూలని ఇలా చిన్న న్యూస్ పేపర్ తీసుకొని లేదంటే ఏదైనా టిష్యూ పేపర్ నాప్కిన్ ఉంటుంది కదా, దాన్నైనా చిన్న చిన్న పీసెస్గా చేసి ఇలా మల్లెపూల్లోకి వేసి కలిపేయండి. మల్లెపూలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు కొద్దిగా వాటరీగా అవుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ లాగా వచ్చినప్పుడు ఆ పేపర్స్ పీల్చుకుంటాయి అనమాట, పువ్వులు పాడవకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ మల్లెపూలన్నీ కూడా ఒక డబ్బాలోకి అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన ఇలా మనం పువ్వులన్నీ వేసి పైన కూడా పేపర్ నాప్కిన్ వేసి ఇలా మూత పెట్టేసేసి, ఈ పదాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, స్మెల్ రాకుండా ఉండాలి. వేరే వాటికి ఫ్రిడ్జ్ అంతా స్మెల్ రాకుండా అంటే ఒక కవర్లోకి బాక్స్ని పెట్టి ర్యాప్ చేసి పెట్టండి. ఇలా మీకు చక్కగా ఫ్రిడ్జ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కాఫీ ప్యాకెట్స్ అయితే మనం ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్లు, ఇవి మనకి కావాల్సినంత తీసి వాడిన తర్వాత ఇంకా ప్యాకెట్లోకి కొంచెం పౌడర్ మిగిలిపోతే కనుక అది మనం అలాగే పెట్టేస్తే గట్టిపడిపోతూ ఉంటుంది. దానికి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ పెడతాము, పెట్టినా కూడా మనకి నెక్స్ట్ డేకి ఒక్కొక్కసారి గాలి పోసుకుని పాడైపోతుంటుంది. అసలు ఆ క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ అవసరం లేకుండా ఈజీగా మనం ఎలా స్టోర్ చేయాలంటే వీడియోలోనే చూపిస్తున్నట్టు ఇలా మిగిలిన పౌడర్కి ఇలా ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ ఒక 1/2 ఇంచు వెనక్కి ఫోల్డ్ చేసి గోరుతోటి ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ అనండి. ఇంకా అక్కడ సీల్ అయిపోతుంది అనమాట, మీకు ఇంకా ఓపెన్ ఉండదు, గాలి పోసుకోదు. మీరు ఏ డబ్బాలో పెట్టకుండా అలా బయట ఉంచేసినా కూడా అసలు గట్టిపడదు. నెక్స్ట్ డే మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా ఈ టిప్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.